హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కవి టాక్స్. ఈ రోజు రెసిపీ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేస్తా, చూసేయండి. స్కిప్ చేయకండి ఎండ్ వరకు. ఇంకా పన్నీర్ని ఎందుకు నేను అంత పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే, ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేసి కర్రీ చేశాను కానీ ఇలా బయట నుంచి పన్నీర్ తీసుకొచ్చి చేయలేదు ఎప్పుడూనా. ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంట్లో చాలా రేర్గా కూడా అసలు పన్నీర్ వండుకో మాక్సిమం ఎప్పుడైనా బయట తినడమే తప్పించుకొని ఇంట్లో చాలా రేర్ అనమాట. ఇంకా పన్నీర్ని అయితే ఇలా విశాఖ డైరీ నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పన్నీర్ ముక్కలైతే ఇలా మీడియం సైజ్ అయితే కట్ చేసుకొని, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇంకిలా ఫ్రై అయిపోయాక ఒక బౌల్‌లోకైతే తీసేసుకొని, అదే ఆయిల్‌లోని కొంచెం జీలకర్ర, ఇంకా ఆనియన్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అనేవి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అందులో మంచిగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయాక అప్పుడు టమాటో ప్యూరీ అయితే వేసేసుకోండి. ఒక 2 టమాటోస్ పెద్దవి తీసుకున్నాను నేనైతే. అయి ప్యూరీలా చేసేసి ఇంక అందులో వేసేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇంకా బాగా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది చూసారా? అలాంటప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉంటే, ఇంకా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు చెప్తున్నాను వినండి. ఇది పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అంటే వితౌట్ మసాలాస్ అనమాట. పెద్దవాళ్ళు కూడా స్పైసీ ఏదో కారం వేసుకుంటున్నాం కదా! అదే కొంచెం కారం ఎక్స్‌ట్రా వేసుకుంటున్నాం కాబట్టి, పెద్దవాళ్ళకి కూడా బానే ఉంటది. కాకపోతే మసాలా అనేది నేను యూజ్ చేయట్లేదు. బిర్యానీ మసాలా, ఇంకా గరం మసాలా, కస్తూరి మేతి ఇయన్నీ వాడతారు కదా! నేను ఏం వాడట్లేదు. జస్ట్ బేసిక్ కర్రీ ఎలా చేస్తారో అలా చేశాను అంతే పన్నీర్‌ని. ఇంకా ఇది ప్రాసెస్ అనమాట. ఇంక మూత తీసేటప్పుడు చూసారు కదా! అలా దగ్గర పడిపోయింది. గార్నిష్‌గా కొత్తిమీర జల్లుకొని తినేస్తే ఇంక సూపరో సూపర్.